హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే జస్ట్ మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అండ్ ఒక సైట్ చెప్తాను, ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిన సైటే అనమాట. ఆ సైట్ అనేది 100% గ్యారంటీగా మీ అకౌంట్లోకి మీరు డబ్బులు తెప్పించుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరి ఇక్కడ నుంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు 100% ఇక్కడ నుంచి. అండ్ అంతో ఇంతో అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. లక్ ఉంటే 7 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఫటాఫట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ట్రై చేయండి. సో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. సో చక్కచక్ తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే బైమ్యాక్. సో ఆల్రెడీ ఈ సైట్ గురించి క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. బట్ ఈ సైట్ కాస్త ఏంటిదంటే కొత్త అప్డేట్ ని తీసుకొని రావడం జరిగిందనమాట. అప్డేట్ గురించి క్లియర్ గా చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఈ సైట్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఫేస్బుక్ తో సైన్ ఇన్ అవ్వండి. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్ గా సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మీ అకౌంట్ లో 0.1 సమ్ ఆఫ్ అమౌంట్ మీకు సైన్ అప్ బోనస్ కింద యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్మాల్ ఆఫ్ అమౌంట్ అనేది. సో ఇక ఈ అమౌంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ గురించి క్లియర్ గా చెప్తాను. సో అండ్ ఇక్కడ సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మీరు ఏదైతే ఫేస్బుక్ లో ఇమేజ్ యూజ్ చేస్తున్నారో ఆ ఇమేజ్ తో మీ అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఫస్ట్ విన్నర్ కి $100 ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 950 మెంబర్స్ కి 0.1 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 మెంబర్స్ కి 0.001 ఆఫ్ సెన్స్ ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్స్ టోటల్లీ జెన్యూన్, ఇట్స్ నాట్ ఫేక్ అనమాట. 100% ఇక్కడ నుంచి పేమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక దీంట్లో మీరు అండ్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ థింగ్ అండ్ ఇక్కడ పైన మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అర్న్ అని చెప్పేసి అర్న్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ అర్న్ అనే బటన్ చేసినట్లయితే మీకు ఇంకొక ఆఫర్ ఇక్కడ కొత్తగా నడుస్తున్న ఆఫర్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఛాలెంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ గెట్ 25 సెంట్స్ ఫ్రీగా మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ అండ్ 7 ఎంట్రీస్ 3 డేస్ మీరు చేసినట్లయితే ఇన్ ఏ రోలో అండ్ మీకు ఇక్కడ ఏంటిదంటే 25 సెంట్స్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ డే 1, డే 2, డే 3 అండ్ డైరెక్ట్ గా ఇక్కడ మీకు గెట్ 7 ఎంట్రీస్ నౌ అని చెప్పేసి ఎంటర్ చేసేసేయండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ని క్లియర్ చేసేసేయండి. ఈ ఛాలెంజ్ లో మీరు పార్టిసిపేట్ చేసేసేయండి. సో ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అండ్ డైరెక్ట్ గా ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఆప్షన్ గురించి క్లియర్ గా చెప్తాను పైన. సో విన్నర్స్ రిలేటెడ్ గా అండ్ దీంట్లో ఎవరు విన్ అయ్యారు, ఎంత విన్ అయ్యారు, ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ $100 ఒక్కరు మాత్రమే విన్ అవ్వగలరు. ఆ లక్ మీకు కూడా ఉంటుందన్నమాట. సో మీరు పార్టిసిపేట్ చేయండి, ట్రై చేయండి, ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేయండి. సో ఇక్కడ 100 నుంచి డైరెక్ట్ గా మీకు చూసుకున్నట్లయితే 0.1 సెన్స్ కూడా మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. గ్యారంటీ ఆఫ్ అమౌంట్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అండ్ రిలేటెడ్ గా ఎవరెవరు ఎంత అర్న్ అయ్యారు అండ్ రిలేటెడ్ గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీ నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు విన్ అవుతే క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో అండ్ డైరెక్ట్ గా వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అమౌంట్ వచ్చిందా లేదా కూడా మీరు డైరెక్ట్ గా అండ్ వచ్చిన మెంబర్ తోనే మాట్లాడుకోవచ్చు అనమాట ఫేస్బుక్ లో. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైజెస్ రిలేటెడ్ మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇండియన్స్ కి ఇంతకు ముందు ఏంటి అంటే పేటిఎం అండ్ పేపాల్ అండ్ దాంతోపాటు Amazon.in లో కూడా మీరు ఇక్కడ నుంచి గిఫ్ట్ వాచర్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు కానీ ఏంటిది అంటే స్క్రిల్ ఆర్ Amazon.com లో మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీని రిలేటెడ్ గా మీకు ఏంటిదంటే స్క్రిల్ అకౌంట్ ఉంటే స్క్రిల్ అకౌంట్ రిలేటెడ్ గా మీరు పేమెంట్ తీసుకోవచ్చు. దీంట్లో ఆన్ చేసుకుంటే $5 అండ్ లేదు అనుకుంటే Amazon.com లో తీసుకోవచ్చు అనమాట. బట్ Amazon.com నుంచి పేపాల్ లోకి ఎలా అమౌంట్ తీసుకుంటారో కూడా క్లియర్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు చూడండి. సో టోటల్ ప్యాటర్న్ ఇదనమాట. బట్ ఇక్కడ ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలో లాంటిది వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. డైరెక్ట్ గా నేను హోమ్ లోకి వెళ్తాను. హోమ్ లోకి వెళ్ళి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ ఎవ్రీ డే మీకు ఒక టైం నడుస్తుంది. ఇక్కడ చూడండి టైం లెఫ్ట్. ఎవ్రీ డే ఇక్కడ మీకు ఏంటిదంటే 24 అవర్స్కి ఒకసారి మీకు కొన్ని ఇక్కడ వీడియోస్ చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే కొన్ని ఎంట్రీస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీస్ మీన్స్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ వీడియోస్ చూడడం మాత్రమే. ఆ వీడియోస్ కూడా 80 సెకండ్స్, 90 సెకండ్స్, 70 సెకండ్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ చూసి అండ్ అది ఏ కేటగిరీతో ఆ కేటగిరీ చెప్పాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ గా మీరు ఆ కేటగిరీ చెప్పినట్లయితే 6 వీడియోస్ కి ఒక ఎంట్రీ, అంటే 6 వీడియోస్ మీరు చూసినట్లయితే ఒక ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఆ ఒక్క ఎంట్రీకి మీ లక్ బాగుంటే $100 అయినా రావచ్చు,
లేదు అనుకుంటే 0.1 సెంట్స్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే 0.01 సెంట్ అయినా మీకు రావచ్చు. అంటే మీరు రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ 7 రూపీస్ వేసుకోవచ్చు అనమాట, 0.1 సెంట్. అండ్ మీకు $100 అంటే 7,000 వేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ డాలర్ ప్రైస్ 70 రూపీస్ వేసుకోండి. 70, 71, 72 రన్ అవుతుంది ప్రజెంట్ ఈ రోజు రేట్ ప్రకారం. సో మీరు 70 రూపీస్ అప్రాక్స్ వేసుకోండి. ఇక అండ్ 0.01 సెంట్ స్మాల్ ఆఫ్ అమౌంట్ అనమాట, మినిమం అది 7 పైసానో, సో 0.07 పైసానో సంథింగ్ ఉంటుంది. సో చెక్ చేసుకోవచ్చు ఎంత ఉంటుంది అనేది. సో రిలేటెడ్గా తీసుకోవచ్చు. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే గెట్ ఎంట్రీ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక వీడియో జనరేట్ అవుతుంది, ఆ వీడియోకి జస్ట్ ప్లే బటన్ ట్యాప్ చేయండి. ప్లే బటన్ ట్యాప్ చేసి అండ్ ఆ ప్లే అయ్యే వీడియోని కాస్త చూస్తూ ఉండండి. సో చూస్తే అండ్ కింద మీకు డ్యూరేషన్ జనరేట్ అవుతుంది. బట్ ఆ డ్యూరేషన్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో ఏ కేటగిరీది అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ కేటగిరీని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కేటగిరీని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక ఎంట్రీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే 6 వీడియోస్ కలిపి ఒక ఎంట్రీ జనరేట్ అవుతుంది. సో దాని రిలేటెడ్గా నేను ఏం చేస్తానంటే వీడియోకి ప్లే బటన్ ప్లే చేస్తాను. సో ప్లే బటన్ ప్లే చేసిన వెంటనే డైరెక్ట్గా వీడియో అనేది ప్లే అవుతుంది. కింద నాకు టైం డ్యూరేషన్ చూపిస్తుంది అనమాట. 86 సెకండ్స్ ఉంది. ఆ 86 సెకండ్స్లో నా కింద స్క్రోల్ అవుతూ ఉందన్నమాట. బట్ ఇక్కడ చాలా మంది ఏంటిదంటే ఎంట్రీస్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి అండ్ రాంగ్ ఎంట్రీస్ చేస్తూ ఉంటారు, అంటే వీడియో కేటగిరీ చూస్ చేసుకోవడంలో. సో దానికోసం మీరు ఏంటిదంటే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదనమాట. చిన్న టెక్నిక్ టిప్ చెప్తాను ఇక్కడ మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి. ఆ వీడియో ఏ కేటగిరీది చెందింది అని చెప్పి తెలుసుకోవడానికి ఆ వీడియోని మీరు ఒక యూఆర్ఎల్ తీసుకోండి, ఆ వీడియో యూఆర్ఎల్ తీసుకోండి. లేదు అనుకుంటే పైన మీకు కనిపిస్తుంది కదా వీడియో లింక్ అనేది, ఆ లింక్ని ట్యాప్ చేయండి. వేరే దాంట్లో మీకు ఓపెన్ అవుతుంది వీడియో అనేది. ఆ వీడియోలోకి వెళ్ళండి, ఆ ఛానల్లోకి వెళ్తే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అది ఏ కేటగిరీది అని చెప్పి క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ కేటగిరీకి సంబంధించింది. నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఆ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్తాను. ఇక్కడ చూడండి ఒక కేటగిరీ వస్తుంది. ఈ కేటగిరీ అండ్ ఇది పెట్స్కి సంబంధించిందా కాదు, మ్యూజిక్కి సంబంధించిందా కాదు, అండ్ కామెడీకి సంబంధించిందా కాదు. సో ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చూపించాను కేటగిరీ ఎలా మీరు చూస్ చేసుకుంటారు, ఎలా చెక్ చేస్తారు అని చెప్పేసి. సో ఇది ఎడ్యుకేషన్ది కాబట్టి ఎడ్యుకేషన్ అనే బటన్ని ట్యాప్ చేస్తాను. ఎడ్యుకేషన్ అనే బటన్ని ట్యాప్ చేసి డైరెక్ట్గా నాకు ఏంటిదంటే ఇక్కడ గెస్ కరెక్ట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం పెట్టింది ఏంటిదంటే కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను మీకు చిన్న టిప్ చెప్పాను కాబట్టి ఆ టిప్ మీరు ఫాలో అయ్యారు కాబట్టి. సో ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్, ఇటువంటి టైప్ ఆఫ్ టిప్స్ అనేవి నేను గత 2-3 ఏళ్ల కిందటి ముందే చెప్పడం జరిగిందనమాట. సో మీరు దీంట్లో ఎలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి 100% అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏంటిదంటే పేమెంట్స్ ఇస్తూనే ఉన్నాయి ఇవి ఈ సైట్స్ అనేవి. ఇక నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇంకో వీడియో వచ్చేసింది, టైం డ్యూరేషన్ జనరేట్ అవుతుంది. నేను అంతకంటే ముందుగా ఛానల్ లింక్ ఓపెన్ చేశాను, ఆ వీడియో లింక్, ఆ వీడియోలోకి వెళ్ళి చెక్ చేస్తాను కేటగిరీ ఏంటిది అని చెప్పేసి. పీపుల్స్ అండ్ బ్లాగ్స్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ఛానల్ అనేది. సో కేటగిరీ నేను డైరెక్ట్గా ఆ వీడియో మొత్తం చూస్తాను. వీడియో చూసిన తర్వాత డ్యూరేషన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఆ డ్యూరేషన్ కూడా నేను సెలెక్ట్ చేసేసాను. డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ పీపుల్స్ అండ్ బ్లాగ్స్ సెలెక్ట్ చేసేసుకుంటాను, ఓకే చేసేస్తాను. ఇక్కడ చూడండి కరెక్ట్ అయిపోయింది. ఇలా మీరు ఏంటిదంటే అండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ని యూజ్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ నుంచి వీడియోస్ చూస్తూ ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు. బట్ ఇక్కడితో అయిపోలేదు, మీరు 6 ఎంట్రీస్ చేస్తేనే మీకు ఒక ఎంట్రీ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 6 వీడియోస్ మీరు చూస్తే ఒక ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఆ ఒక్క ఎంట్రీకి మీకు ఎంత డబ్బులైనా రావచ్చు, యాజ్ పర్ యువర్ లక్ అనమాట. లక్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. బట్ ఇక్కడ ఎంట్రీస్ పెట్టేటప్పుడు ఓవరాల్గా మీరు వీడియో మీదనే డిపెండ్, ఓవరాల్గా మీరు ఛానల్ మీద నేను చెప్పిన టిప్ మీదనే డిపెండ్ అవ్వకండి. ఆ వీడియో అండ్ స్వతహాగా వినండి. విన్న తర్వాత సో దానికి దీనికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పేసి. సో అప్పుడు మీరు అక్కడ కరెక్ట్ ఆన్సర్ని జనరేట్ చేసుకోండి. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఏంటంటే వీడియోస్ చూసి మీరు ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీస్ యాడ్ చేసుకుంటూ. ఈ ప్యాటర్న్ అంతా కంటిన్యూ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ రీడీమ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏంటిదంటే ఒక 2 ఫ్రెండ్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 ఫ్రెండ్స్ కూడా ఏంటిదంటే ఇక్కడ 1 or 2 ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కొత్తలో ఫస్ట్లో వచ్చింది ఆప్షన్ అనేది. బట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేయలేదు, ఎందుకంటే నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి నేను ఇక్కడ సైన్ అప్ ప్యాటర్న్ అనేది చేయలేను. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఐపీ రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. ఒక్క ఐపీ నుంచి మీరు ఒక అకౌంట్ మాత్రమే మీరు ఇక్కడ రన్ చేయగలరు. మల్టిపుల్ అకౌంట్స్ చేయడం ద్వారా ఏంటిదంటే మీ అకౌంట్స్ బ్లాక్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు అండ్ ఒక వీడియో చేస్తూ ఇంకొక పని చేసుకుంటూ, ఒక వీడియో చూస్తూ ఇంకో పని చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అకౌంట్ బ్లాక్ అయిపోతే డైరెక్ట్గా మీరు అండ్ ఫేస్బుక్ వెళ్ళండి, అడ్మిన్తో కాంటాక్ట్ అవ్వండి. నాది కూడా అలాగే అయింది. సమ్ టైమ్స్ నేను అడ్మిన్తో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఎంట్రీస్ చేస్తారు. ఎంట్రీస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంట్రీ అనేది ఒకటి జనరేట్ అవుతుందన్నమాట. ఎంట్రీ జనరేట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని కావాల్సిన అనే ఎంట్రీస్ తీసుకోవచ్చు. పర్ డే మాక్సిమం 200 ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ క్లియర్, ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీస్ జనరేట్ చేస్తే విత్ ఇన్ 24 hours తర్వాత మీరు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ వ్యాలెట్లో అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది
అయిపోయిన తర్వాత నెక్స్ట్ అర్న్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఎంట్రీస్ ఎంటర్ చేయండి సేమ్ ప్యాటర్న్ కింద. సో ఇక్కడ కూడా ఎంట్రీస్ జనరేట్ చేసినట్లయితే 3 days మీరు 7 ఎంట్రీస్ చేసినట్లయితే ఇక్కడ మీకు 25 cents గెలుచుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రైస్ అనే బటన్ ట్యాప్ చేయండి. ప్రైస్ అనే బటన్ ట్యాప్ చేసినట్లయితే సో మీకు అంతో ఇంతో అమౌంట్ అనేది జనరేట్ అయి ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ని ఎలా రిడీమ్ చేసుకుంటారో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ నా దాంట్లో సమ్ ఆఫ్ అమౌంట్ పడింది. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే $1 ఆఫ్ అమెజాన్ అకౌంట్ని నేను ట్యాప్ చేస్తాను. స్క్రీన్లో ఉన్న వాళ్ళు స్క్రీన్లో తీసేసుకోండి. బట్ నేను ఏంటిదంటే చాలా మందికి స్క్రీన్ అకౌంట్ ఉండదు కాబట్టి నేను ఏం చేస్తానంటే అమెజాన్ గిఫ్ట్ వాచ్ అని తీసుకుంటాను. బట్ ఈ అమెజాన్ గిఫ్ట్ వాచ్ అని డైరెక్ట్గా అండ్ మీ వ్యాలెట్లోకి ఎలా తెప్పించుకుంటారు అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎలా తెప్పించుకుంటారో కూడా క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ డైరెక్ట్గా ఏంటిదంటే నేను అండ్ ఇక్కడ రీడీమ్ అనే బటన్ ట్యాప్ చేస్తాను. నా ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్కి పంపించడానికి రిక్వెస్ట్ పెడతాను. అంటే నాకు ఏంటిదంటే ఒక గిఫ్ట్ వాచర్ కోడ్ని నా మెయిల్కి పంపించడం జరుగుతుంది అనమాట. రీడీమ్ అనే బటన్ ట్యాప్ చేశాను అండ్ డైరెక్ట్గా నా ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసేసాను. సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసేసాను. సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే నాకు ఏంటిదంటే నా ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్కి జస్ట్ 1 or 2 days కల్లా నాకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం చూడండి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ వాస్ క్లియర్. సో ఇది నేను వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను. గిఫ్ట్ వాచర్ కూడా నాకు రావడం జరిగింది అనమాట. ఇలా మీకు మెయిల్లో అండ్ ఒక గిఫ్ట్ వాచర్ రావడం జరుగుతుంది అనమాట, సైక్లోమ్ అని చెప్పేసి. బట్ ఇక్కడ సైక్లోమ్ స్నక్కల్స్ చాలా ఉంటాయన్నమాట. బట్ మీరు అన్నీ ట్రై చేయకండి అండ్ ఓన్లీ బై మ్యాక్ మాత్రమే ట్రై చేయండి. అది ఇది మీరు మొత్తం ట్రై చేస్తూ ఉంటే దీంట్లో వీడియోస్ చూడడం ద్వారా ఏంటంటే మీ అకౌంట్స్ బ్లాక్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ ఒక క్లైమ్ కోడ్ రావడం జరిగింది అనమాట. ఇట్ వాస్ అమెజాన్ గిఫ్ట్ వాచర్ $1 కోడ్ అనమాట. $1 క్లైమ్ కోడ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లైమ్ కోడ్ని కాపీ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, అమెజాన్లో వచ్చిన ఈ అమౌంట్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి అండ్ నా బ్యాంక్ అకౌంట్లోకి తెప్పించుకోవాలి. బట్ అక్కడ ఎలా చేస్తారో క్లియర్గా చూద్దాం. అండ్ ఈ కోడ్ మీరు కావాలంటే .comలో కూడా యూజ్ చేసుకోవచ్చు. $1 మీకు యాక్సెప్ట్ అయిపోతుంది. బట్ .comలో యూజ్ చేసుకోవడం ద్వారా మనకి యూజ్ లేదనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మన ఇండియాకి షిప్పింగ్ రావడం సో చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, తదంగం ఉంటుంది అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే మనం తీసుకోవడానికి ఎలిజిబుల్ కూడా ఉంటుంది .comలో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది అనమాట, ఒక సైట్ లింక్. ఆ సైట్లోకి వెళ్ళండి. ఆ సైట్ వచ్చేసి ఏంటిదంటే సేల్ మై గిఫ్ట్ కార్డ్. ఇంతకుముందు దీని గురించి క్లియర్గా నేను చెప్పడం జరిగింది అనమాట ఈ సైట్ గురించి. అంటే ఇక్కడ ఈ సైట్ ద్వారా మనకు యూజ్ ఏంటిదంటే అమెజాన్ .comలో వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా పేపాల్లోకి టర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం. సైట్లోకి వచ్చేసేయండి. ఎటువంటి సైన్ అప్ ప్యాటర్న్ ఉండదన్నమాట సైట్లో. అండ్ డైరెక్ట్గా సైట్లోకి వచ్చిన తర్వాత కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా మీకు ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఈ ఆప్షన్స్ క్లియర్గా చూడండి. ఈ ఆప్షన్స్లో వచ్చేసి ఏంటిదంటే మీ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ డాక్యుమెంట్, అండ్ లేదనుకుంటే మాన్యువల్గా మీ ఏదైనా నేమ్ ఉంటే ఆ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అండ్ అమెజాన్ .com నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి అమెజాన్ .com అని చెప్పేసి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మీరు ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ మ్యాండేటరీ థింగ్. మీకు మీ అమౌంట్ అనేది ఎప్పటిలోపు మీకు కావాలి, 5 నుంచి 10 hours లోపల మీకు కావాలి అనుకుంటే 63% ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అండ్ $1కి 63% ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు అండ్ లేదు అనుకుంటే 12 to 24 hours టైం తీసుకుంటే 68%, 1 to 2 days టైం తీసుకుంటే 73%, అలా మీరు 3 weeks టైం తీసుకుంటే మాక్సిమం 82% ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. అంటే అండ్ మీకు ఒక $1 వచ్చింది అనుకోండి, $1కి మీకు అండ్ 73 రూపీస్, 72 రూపీస్, 70 రూపీస్ ఎంత ఉంది చూడండి, దానికి మీకు 63% ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 100కి 63 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే. సో మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ని మీరు ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా అండ్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు మీ పేపాల్ అడ్రస్ అడుగుతుంది, పేపాల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఆ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి, పేపాల్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. కింద కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే అండ్ ఇక్కడ మీకు ఏంటిదంటే గిఫ్ట్ కార్డ్ అండ్ క్లైమ్ కోడ్ అడుగుతుంది అనమాట. ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కోడ్ని ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేయండి. చేసేసి అండ్ ఫామ్ని సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఏంటిదంటే క్లియర్గా మీకు ఇక్కడ మెయిల్ రావడం జరుగుతుంది అనమాట సేల్ మై గిఫ్ట్ కార్డ్ నుంచి. అండ్ మీ నేమ్ అండ్ దాంతోపాటు మీ క్లైమ్ కోడ్, దాంతోపాటు మీ మొబైల్ నెంబర్, దాంతోపాటు ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత వితిన్ 5 to 10 hours లేదనుకుంటే 1 day 2 days అండ్ మీరు పెట్టిన ఆప్షన్ ప్రకారం సో మీ డైరెక్ట్గా పేపాల్ అకౌంట్లోకి మీ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా మనకు వచ్చిన అమౌంట్ని పేపాల్లోకి టర్న్ చేసుకోవచ్చు. పేపాల్ నుంచి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి వితిన్ 3 to 4 days లోపల అండ్ యాజ్ పర్ బ్యాంకింగ్ టైమింగ్స్ని బట్టి, యాజ్ పర్ బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ని బట్టి మీకు ఏంటంటే డైరెక్ట్గా మీ అమౌంట్ కాస్త మీ బ్యాంక్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ నుంచి వీడియోస్ చూస్తూ ఇలా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. $100 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా సమ్ ఆఫ్ $50 కూడా ఈ సైట్స్ నుంచి ఎర్న్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇలా ఈ విధంగా ఈ సైట్స్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేసి మరింత సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.